ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘోర పరాజయం పొందిన వైసీపీ నేతలు కేడర్కు దూరంగా ఉంటున్నారట. జిల్లా నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన నేతలు జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి కారణాలు ఏంటి? రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమే. ఏదైనా కేడర్కు అందుబాటులో ఉండాల్సిందే నేతలు కార్యకర్తలకు దూరంగా ఉండడంపై ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న కూటమి నేతలు తమను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారట. ఇటువంటి నాయకులను నమ్ముకుని ఉన్న కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ పరిస్థితిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమి అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు ఆ నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. నేతల గెలుపు కోసం ఎంతో కష్టపడినా తమను పట్టించుకునే నాదులే లేదని, కనీసం తమ సమస్యలు చెప్పుకుందామని నేతలకు ఫోన్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు వైసీపీ క్యాడర్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో వైసీపీ 2 సీట్లు గెలుచుకోగా టీడీపీ రికార్డు స్థాయిలో 10 సీట్లను గెలుచుకుంది. స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తామని ఆశించిన వైసీపీ సీనియర్ నేతలకు సైతం షాక్ తగలక తప్పలేదు. ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోని నేతలు తమ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గాల్లో ఎదురు లేకుండా రాజకీయం చేసిన ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను ఇప్పుడు పలకరించే నాయకుడే లేక ఆవేదన చెందుతున్నారంట. ఎన్నికల అనంతరం ఇబ్బందుల్లో ఉన్న తమకు అండగా ఉండాల్సిన నేతలు పత్తా లేకుండా పోతే ఎలా అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓటమి అనంతరం తమ నియోజకవర్గాలకు ముఖం చాటేశారు వైసీపీ నేతలు. ఫలితాలొచ్చి 3 నెలలు కావస్తున్నా ఓటమి షాక్ నుంచి ఇంకా నేతలు తేరుకోలేదట. జిల్లాలో గెలిచిన 2 నేతలు తప్ప మిగిలిన నేతలు తమ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కూటమి నాయకులు నియోజకవర్గాల్లోని గతంలో వైసీపీ క్యాడర్ చేసిన తప్పులకు ఇబ్బందులకు గురి చేస్తుంటే తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు, నాయకులను ప్రశ్నిస్తే నేతల నుంచి సమాధానం కరువైందంట. దీంతో వైసీపీ క్యాడర్ అయోమయంలో ఉందట. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ గెలిచిన దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అక్కడ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ రావులు మాత్రం నియోజకవర్గాల్లోనే ఉంటూ వైసీపీ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు. వైసీపీ నుంచి ఓడిన మిగతా 10 నియోజకవర్గాల్లోని నేతలు తమ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రులు, ఎంపీ అభ్యర్థి సైతం అడ్రస్ లేకుండా పోవడంతో క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొండేపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదిమూలపు సురేష్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటూ ఇటీవల 2 సార్లు వచ్చి వెళ్లిపోయారే తప్ప నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉండడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారంట. కనిగిరి నుంచి పోటీ చేసిన దద్దాల నారాయణ యాదవ్ కూడా కార్యకర్తలకు అందుబాటులో లేడు. మరోవైపు సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున నియోజకవర్గానికి చూసి చూడనట్లుగా వచ్చిపోతున్నారు. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఓటమి తర్వాత హైదరాబాద్కు వెళ్లిపోయారు. మధ్యలో 1-2 సార్లు ఒంగోలుకొచ్చి టీడీపీ నేతలపై విమర్శలు చేసి కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒంగోలులో జరిగిన మాక్ పోలింగ్ కు సైతం బాలినేని హాజరు కాలేదు. బాలినేని హాజరు కాకుండా తమ ప్రతినిధులను పంపించి హైదరాబాద్ నుంచే వ్యవహారాన్ని నడిపించారు. మరోవైపు పర్చూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎడం బాలాజీ విదేశాలలో ఉండగా, అద్దంకి నుంచి పోటీ చేసి ఓడిపోయిన హనిమిరెడ్డి, కందుకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గాలకు దూరంగా ఉండగా, చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన కరణం వెంకటేష్ మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన ఇంటికి పరిమితమయ్యారు. 1-2 సార్లు చీరాల నియోజకవర్గానికి వెళ్లి వచ్చారు. గిద్దలూరు, మార్కాపురం నేతలు కూడా క్యాడర్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పనితీరు ఇలా ఉంటే ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయారు. నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు సైతం చెవిరెడ్డి అందుబాటులో లేడంట. అయితే ఎన్నికల్లో జరిగిన ఘోర ఓటమి నుంచి తమ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారని ఆయా నేతల ప్రధాన అనుచరులు అంటున్నారు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిరంకుశంగా వ్యవహరించిన నేతలు అందుబాటులో లేకపోవడంతో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలు తమని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటే తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలంటూ మదన పడుతున్నారంట వైసీపీ క్యాడర్. ఇప్పటికైనా నేతలు కార్యకర్తలను పట్టించుకుంటారో లేదో మరి.